చాలు మాల్యుడు మీటింగ్ అయిపోయింది అట్లే ఉండాలి. ఓకే ఫోటో మధ్య చప్పట్లు సరిపోతలే. అట్లా ఉన్నాయండి. సిఎస్ రెడ్డి గారు సరే మీరు 2 మాటలు మా అల్లుడు గురించి భరత్ గురించి. గుడ్ మార్నింగ్. చూడండి, మనకి టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది భరత్ సార్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎంత తక్కువ టైంలో టైంను మల్టిప్లై చేసుకుంటే వాళ్ళే మిలియనే. ఇవాళ భరత్ సార్ లక్షాధికారి అయినట్టు మీరు కూడా కాగలరు. మీరు కూడా ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో భరత్ నినాదము లక్ష 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 లక్ష, సంవత్సరం 15 లక్షల కారు. ఎంతమంది కావాలండి? 1 సంవత్సరము 1 లక్ష 15 లక్షల కారు. ఆర్ యు ఎక్సైటెడ్? సో తను ఏ విధంగా సక్సెస్ అండి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాడు, తనకి మ్యాసివ్ యాక్షన్ గురించి తన మాటలో ఈ దాని ఇట్లా ఉండాలి. రెడీ? ఓకే, తిద్దాం తిద్దాం తిద్దాం. ఓకే, ఓకే, ఆల్ ది బెస్ట్. కమతా నిమిషం. నువ్వు వేసుకో. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ న్యూ బిల్ రికగ్నిషన్స్ ఉన్నాయి. సో భరత్ అండ్ నామని మీరు టేక్ యువర్ ఓన్ టైం 20 minutes. ఓకే, వాట్ ఎవర్ మేబీ మీకు తమ్ముడు ఇస్తాము. ఓకే, థ్యాంక్ యూ. సో ఎస్ అని ఎవరు ఎస్ అని గట్టిగా అంటే సో వాళ్ళకి 1,00,000. ఎస్ ఎస్ ఎస్. ఆర్ యూ యూస్డ్ ఇట్? ఆర్ యూ యూస్డ్ ఇట్? యా, ఓకే అండి. సో మైసెల్ఫ్ భరత్ కుమార్, మాది ప్రాపర్ గోదావరి కానీ. సో ఎగ్జాక్ట్ అండి. సో December 22 రోజు సలార్ సినిమా చూడడం జరిగింది. January 2 రోజు బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 10 రోజుల మైండ్లో ఏం జరిగిందంటే ప్రభాస్ తిరగలే, ఆ క్యారెక్టర్ తిరిగింది. సో ఆ టైంలో మధు సార్ ఇంటికి వెళ్ళినా. సో టీం ఉంది బాగా, జూమ్ మీటింగ్లో పెద్ద టీం ఫామ్ అయింది. సో నేను రావాల్సిన టైం వచ్చిందని అనుకున్నా. సో స్టార్ట్ చేసిన, చాలా మ్యాసివ్ యాక్షన్ చేసినాం. ఎన్నో అప్స్, ఎన్నో డౌన్స్. ఓకే, సో పిడికిలు బిగిస్తే ఏమవుతుందో ఒక 1 yearలో చేసి చూపించాలి. సో నా కోసం కాదండి, నా టీం కోసం చేసి చూపించాలని చెప్పేసి స్టార్ట్ చేసినాం. సో ఏం చేసినాం, ఏంటి కథా కార్ఖాన మొత్తం కూడా ఒక 1/2 hour దద్దరిల్లిపోతుంది. ఓకే, సో లాస్ట్ 2 days నుంచి చూసినాం మనం జూమ్ మీటింగ్లో మొత్తం కూడా ఫైర్ బ్రాండ్ లెక్క అయిపోయింది. సో దాని సంఖ్య ఇక్కడ చూస్తున్నాం, జూమ్ ప్రమోషన్ ఎంత చేసినాం. ఓకే, సో మా ప్రిన్సెస్ మాట్లాడాక నేను స్టార్ట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ అమ్మాయి భరత్. మేము గోవర్ధన్లో ఉంటామండి. మాకు 2 పిల్లలు, అక్షర, అస్మిత. చాలా చాలా హ్యాపీగా ఉంది నిజం చెప్పాలి. ఎమోషనల్ అవుతుంది, ఎందుకంటే సక్సెస్ అనేది ఈజీగా రాలేదు. చెప్తున్నా కదా, ఎన్నో సాక్రిఫైస్ చేస్తేనే ఇంత స్టేజ్ వరకు వచ్చేసాం. ఎందుకంటే ఇలాంటి రికగ్నిషన్ రావాలంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో చదివినా కూడా ఇంత మంచి రికగ్నిషన్ దొరకదు. అలాంటి రికగ్నిషన్ ఇక్కడ వచ్చిందంటే కేవలం వెస్టీజ్లో మాత్రమే ఇలాంటి రికగ్నిషన్ దొరుకుతుంది ప్రతి ఒక్కరికి. నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ గా నేను వర్క్ చేసుకుంటుండేది. కాకపోతే 4 గోడల మధ్యనే నా ప్రపంచం అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు చూడండి, ఒక 1 yearలో భరత్ అమ్మని అంటే ఆ విన్నింటి మొత్తంలో తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడు కానీ మనము హౌస్ వైఫ్ గా ఉంటూ ఎంత వర్క్ చేసినా కూడా మనకు ఎలాంటి రికగ్నిషన్ కానీ గుర్తింపు కానీ ఉండదు. ఇక్కడ చూడండి, మనం ఒక్కసారి అడుగు బయట పెడితే మనకు మేడం అని పిలుస్తారు. మనకు మంచి రికగ్నిషన్ దొరుకుతుంది. ప్రతి ఒక్కటండి, మన ఎన్ని బాధలు ఇంట్లో ఉన్నా కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి, అక్కడ బాధలన్నీ మనం మర్చిపోతాం.
ఇప్పుడైతే చాలా మంది కొత్త వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఎంతమందికి ఇల్లు గుర్తుకొస్తుంది? ఎవరి గుర్తుకు రావట్లే కదా. అంటే అట్లా సిచ్యువేషన్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఇలాంటి మీటింగ్స్ వాళ్ళకి వస్తే అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. మా ఫ్రెండ్స్ వచ్చేసి మధు సార్ అండ్ సమత మేడం, మా గ్రేట్ మెంటర్ వడ్డమేడి శ్రీనివాస అండ్ శివాని మేడం, పురుషోత్తం దాస్ అండ్ పూర్ణిమ మేడం, వీళ్ళు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే సార్ ఇప్పుడు కర్మఫలం గురించి చాలా బాగా చెప్పిండ్రు శ్రీనివాస్ సారు. నిజంగా చెప్పాలంటే బిఫోర్ వచ్చేది మా కర్మఫలం ఎట్లున్నాయంటే డబ్బులు ఉన్నాయని సంతోషం లేదు. నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే మా సార్ హ్యాపీ ఉంటేనే కదా నేను కూడా హ్యాపీ ఉండేది. అక్కడనే హ్యాపీనెస్ లేదు కదా, నేనేం హ్యాపీ ఉంటా? ఎప్పుడు నాన్ స్టాప్ సినిమాలు చూసేది, బయటికి వెళ్ళే వాళ్ళం కాదు, ఎక్కడికి లేదు. ఇల్లు ప్రపంచం తప్పించి ఇంకో ప్రపంచం తెలియదు. ఇప్పుడు మీటింగ్స్ తీసుకెళ్తున్నాడు, బయటకు తీసుకెళ్తున్నాడు, చేంజ్ అయిపోయింది కదా లైఫ్ అనేది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఇన్కమ్ అనేది 1,00,000 రూపాయలే. మాకు వేరే ఇన్కమ్ అనేది 2 lakhs దాకా ఉంది. కాకపోతే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుందామంటే హ్యాపీగా ఖర్చు పెట్టలేకపోయినాం మేము. అంత హ్యాపీనెస్ అనేది లేదు అక్కడ. ఇక్కడ 30,000 వచ్చినా కూడా దాంట్లో మేము గోల్డ్ కొనుక్కున్నాం. అంటే చూడండి, ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఇష్టమైన పని లేకపోతే అక్కడ మనం సంతోషం ఉండలేదు. ఇక్కడ ఇష్టంతో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ డబ్బుల్ని మేము ఎంత చేయగలుగుతున్నాం. నాకైతే చాలా చాలా హ్యాపీ ఉందండి. ఇందులో మాకు షాప్ చేంజ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు ఫస్ట్ చెక్ 274 రూపాయలండి. హైయెస్ట్ చెక్ 1,44,274. చూడండి, మేము ఒక 1 year బ్యాక్ డిసిజన్ తీసుకున్నాం. ఇద్దరం కలిసి సపోర్ట్ చేసుకుంటూ బిజినెస్ చేస్తున్నామండి. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మేము ఏం చేసినా కూడా చెప్తానండి. నేను ఒక 3-4 తులాల బంగారం తీసుకున్నా దీని ద్వారా. మా సార్ 1,76,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నారు వితౌట్ ఈఎంఐ. ఒక ఫోన్ కొనుక్కోవాలంటే ఎన్ని డబ్బులు? 30,000 ఫోన్ కొనుక్కోవాలంటేనే 6 నెలలు సంవత్సరం మనం ఈఎంఐ పెట్టుకుంటాం. అదే వెస్టేజ్ లో వచ్చే డబ్బులు తండ్రి వితౌట్ ఈఎంఐ గోల్డ్ షాప్ అయిన షాప్ అయ్యాడు. ఏంటన్నా ఇంత పెద్ద ఫోన్ కొంటాను వితౌట్ ఈఎంఐ, ఏం చేస్తామంటే వెస్టేజ్ చేస్తానన్నారు. వెంటనే సెల్ఫీ తీసుకున్నారు. అంటే దాని గురించి తెలియక చాలా మంది అక్కడే ఉండిపోతున్నారు. ఇంత మంచి ఆపర్చునిటీ చాలా మంది వరకు వెళ్ళలేదు. మనం తీసుకెళ్ళుకుంటూ మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక్కడ మనం చేసేది కూడా ఏంటంటే, మనం చేసేది బిజినెస్ పరంగా అనుకోవద్దండి. మనం ఏం చేసేదంతా పేదరికాన్ని నిర్మూలిస్తాం ఇక్కడ మనం. అంతేనా? నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళందరికీ మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తాం ఇక్కడ. పేదరికాన్ని నిర్మూలిస్తే అందరూ హ్యాపీ ఉన్నట్టే కదా. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను అవన్నీ కష్టాలు ఫేస్ చేసినా కాబట్టి నాకు డబ్బులు విలువ చాలా బాగా తెలుసండి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాను. ఎందుకంటే డబ్బు విలువ తెలుసు కాబట్టి. నేను ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే మా నాన్న నాకు కొనిచ్చేది ఒక 1 year ఒకటి 2 డ్రెస్సులు, ఒకటి దసరాకి, ఒకటి బర్త్డేకి. ఇప్పుడు నెలకు ఒక డ్రెస్ కొనుక్కున్నా నన్ను అయ్యేటోళ్ళు లేదు. అంతేనా? అంటే ఇది వెస్టేజ్ లో మాత్రమే సాధ్యమండి. మన కళలన్నీ ఇక్కడ నిజం అయితే కొద్ది రోజులు మనం ఓపికతో ఉంటే ఖచ్చితంగా డబ్బులు అనేది మన ఇష్టం అన్నట్టు ప్రైజ్ లేకుండా మనం డ్రెస్సులు కొనుక్కోవచ్చు ఇక్కడ. కాబట్టి మేము దీన్ని ఫుల్ టైమ్ గా తీసుకున్నాం, ఇష్టంగా చేస్తున్నాం. ఖచ్చితంగా విఎంసీఎం మెంబర్ గా మేము ఖచ్చితంగా వెళ్తామండి. థ్యాంక్ యూ సో మచ్. యా ఓకే, సో ఎక్సైటెడ్, ఫైర్డ్ అప్. యా ఓకే, సో కొత్త వాళ్ళ కోసం అండి. మైసెల్ఫ్ భరత్ కుమార్, మాది ప్రాపర్ గోదావరి కని. సో 4 సొంత లారీలు ఉన్నాయి. సో దానికి లోన్ లేదు, ఏం లేదు. ఓకే, ఒక 15,000 20,000 ఇంటికి కిరాయిలు వస్తాయి. ఓకే, ఆ ఇల్లుకి కూడా మాకు ఈఎంఐ లేదు, లోన్ లేదు. ఓకే, ఓ జాగలు 1 కోటి రూపాయల దాకా ఉన్నాయి. సో ఫైనాన్షియల్ ఏం ప్రాబ్లం లేదు. సో 2 పాపలంటే ఒక పాప పేరు అక్షర, ఒక పాప పేరు అశ్రిత, ఫస్ట్ క్లాస్ అండ్ యూకేజీ. సో ఫైనాన్షియల్గా ఏం స్ట్రగుల్ అనేది లేదు. కానీ మనం బిజినెస్ చేయాలంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా, అప్పు అన్న ఉండాలి, నొప్పి అన్న ఉండాలి. నాకు తెలిసి ఇక్కడ అప్పులు ఎంతమందికి ఉన్నాయి? ఈఎంఐ ఉన్న అప్పే. ఓకే, సో అప్పు లేదు, నొప్పి లేదు భరత్ సార్కి. అయినా 1 yearలో యూసీడీ అయింది. మరి అప్పు నొప్పి ఉంటే 6 నెలలు యూసీడీ ఖచ్చితంగా కావాలి మీరు. ఇప్పుడు నాకు ఏం టెన్షన్ లేదు, ఈ నెల నాకు వెళ్ళకపోయినా ఏం కాదు. కానీ అదే అప్పున్న వ్యక్తికి ఖచ్చితంగా డబ్బు టెన్షన్ ఉంటుంది. అదే ఆరోగ్య సమస్య ఉంటే ఏదో ఒక టెన్షన్. ఏం టెన్షన్ లేదు, ఏం లేదు. కానీ ఒకటి ఉంది, భరత్ సార్కి ఏమన్నా ఉందంటే పిచ్చి. వెస్టీజ్ అంటే పిచ్చి అండి, భయంకరంగా. అంటే మేము పడుకున్న, లేచిన, నిద్రపోయినా, బయటికి పోయినా, మనసుతో మాట్లాడిన, కూరగాయలు ఉన్నా, ఏది కొన్నా మైండ్లో వెస్టీజ్. అలా January 2 రోజు నా ప్రయాణం స్టార్ట్ అయిందండి. సో January 2 రోజు
ఓకే. సో కాన్సార్లో క్యాలిక్యులేటర్ పెట్టుకొని ఏం చేయలేము, లెక్క పెట్టలేని ఒక పిచ్చోడు వచ్చిందని చెప్పేసి అంటాడు కదా. ఎస్, వెస్టీజ్లో ఓకే గోదర్కర్లో జనవరి 2వ తారీఖు ఒక పిచ్చోడు వెస్టీజ్లో అడుగుపెట్టిండు. ఆ వ్యక్తి ఏం చేసిండంటే ఈ 1 ఇయర్లో యూసీడీ అనే పిన్ బ్రేక్ చేసిండు. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 274 రూపీస్. నేను స్టార్ట్ చేసిన నా జనవరి మంత్ ఏదైతే ఉందో ఒక లెగ్ ఉండే, ఏం లెగ్ లేదు, 0 ఉండే. సో ఆ మంత్ నేను గోల్డ్ డైరెక్టర్, ఫాస్ట్ అండ్ బ్రాంజ్ డైరెక్టర్ లేపుకుంటూ గోల్డ్ డైరెక్టర్ చేసిన 31,000 ఇన్కమ్. అంటే ఒక్క మంత్ నేను 6,300 పీవీ చేసిన వితౌట్ అగ్రీ, వితౌట్ డబల్ పీవీ. జనవరి ఇన్కమ్ 31,000. ఓకే, నెక్స్ట్ ఫిబ్రవరి 20కే గోల్డ్ కంప్లీట్ చేసిన, ఫిబ్రవరి ఇన్కమ్ 41,000. మార్చ్లో స్టార్ అయినా, స్టార్ ఇన్కమ్ 51,000. ఏప్రిల్లో డైమండ్ అయినా, డైమండ్ ఇన్కమ్ 47,000. జూన్లో క్రౌన్ కంప్లీట్ చేసిన, మార్చ్, ఏప్రిల్, మే స్టార్, డైమండ్, క్రౌన్లో నా ఇన్కమ్ ఐ థింక్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ 48,000. నెక్స్ట్ జూలై మంత్ ఇన్కమ్ డైరెక్ట్ 200 రూపాయలు తక్కువ, 1,99,800 ఏమో వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మంత్ ఇన్కమ్ 98,000. ఆ నెక్స్ట్ మంత్ ఇన్కమ్ 1,44,000. ఆ నెక్స్ట్ మంత్ ఇన్కమ్ 90,000. ఆ నెక్స్ట్ మంత్ ఇన్కమ్ 1,20,000. ఈ మంత్ ఇన్కమ్ ఖచ్చితంగా 1,20,000, 1,30,000, 1,40,000 దాటుతుంది. అంటే నేను ఏమంటున్నా అంటే, సో అంటే ఒక పని పట్టుకున్నప్పుడు మనం అదొక పిచ్చిగా నేను నా స్టోరీ చెప్తానండి. సో నేను ఇక్కడ మెసేజ్ చేయడానికైతే ఏం రాలేదు. నా స్టోరీ చెప్తే ఖచ్చితంగా మీకు ఆ బర్నింగ్ డిజైర్ అనేది కనుక మీకు అంటుకున్నదంటే, ఆ సెగ మీకు తాకిందంటే 1 ఇయర్లో యూసీడీ కొట్టచ్చు అని చేసి చూపించాలనే నేను చేసినండి. సో నాకు యూసీడీ పిన్తో నాకు పెద్ద అది లేదు, కానీ ఒక వ్యక్తి నిలబడి ఒక 1 ఇయర్ వెస్టీజ్ జపం పడితే, ఎత్తిన జెండా దించకుండా కష్టపడితే ఇక్కడ 1,00,000 తీసుకోవచ్చు, క్రౌన్ అవ్వచ్చు, యూసీడీ అవ్వచ్చు అని చెప్పేసి స్టార్టప్ చేసినామండి. సో అలా స్టార్ట్ అయిన జర్నీ, ఈ ప్రాసెస్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్. ఓకే, సో ర్యాలీ బీటీ 2 కంబైన్ చేసి చెప్తా ఉంటాండి. సో ఎస్పెషల్గా ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ గురించి చెప్తా ఉంటాను. సో శ్రీనివాస్ వడ్డమన్ సార్ ఆల్రెడీ న్యూ పర్సన్స్ గురించి చెప్పిండండి. ఓకే, 1 ఇయర్లో నిలబడితే మీకు 1,00,000 వస్తాయండి కొత్త వాళ్ళ కోసం. సో డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి, సో చూడండి చాలామంది జాయిన్ అవుతారు. ఓకే, ఇంత సార్ చెప్పినట్టు 2-3 నో అనగానే మనోడు స్విచ్ ఆఫ్. ఇంకా స్విచ్ ఆఫ్ దేనికి పెట్టాలి? ఇందులో ఏమన్నా మనం పెట్టుబడి పెడతానమ్మా? ఒక 40,000 తీసుకొచ్చి పెట్టుబడి పెట్టు, నీకు ఒక 2 నెలల తర్వాత 80,000 వస్తాయంటే అది మోసం అవుతుంది, స్కీమ్ అవుతుంది. 80,000 రాకపోతే నువ్వు బాధపడాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు. ₹1 భరోసా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఈ బిజినెస్ ద్వారా ఇప్పటి వరకు 11 లక్షలు తీసుకున్నాడు. ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా భరత్ సార్ ఈ ఫిబ్రవరి 4, 5, 6వ తేదీల హైదరాబాద్ నుంచి దుబాయ్కి ఫ్లైట్ ఎక్కుతాడు. ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా 1,76,000 ఫోన్ కొనుక్కున్నా. సో నా కమింగ్ డిసెంబర్, ఈ ఇయర్ డిసెంబర్కి నా గోల్ ఏంటంటే, సో నెలకి డిసెంబర్ మంత్ ఇన్కమ్ ఒక 5 lakhs ఉండాలి. కానీ అది నా గోల్ కాదు. నా మెయిన్ గోల్ ఏంటంటే, నా టీంలో ఇంతమంది వడ్డమెన్స్ అంటే ఒక 10 మంది మినిమం క్రౌన్ అండ్ అబోవ్ని నేను తయారు చేయాలి. ఓకే, సో ఆ 10 మందిని తయారు చేసే ప్రాసెస్లో చాలా టీం ఉంది. సో వాళ్ళందరినీ సపరేట్ చేసి ఒక గ్రూప్ తయారు చేసినాము. ఆ గ్రూప్ పేరే 1,00,000 ఇన్కమ్ గ్రూప్ అండి. ఆ గ్రూప్ పేరు, ఆ గ్రూప్ పెట్టి ఒక జూమ్ మీటింగ్ చేస్తే, జస్ట్ 2 రోజులు జూమ్ మీటింగ్ చేస్తే ఇది రిజల్ట్. జస్ట్ 2 రోజులు పొగలు సెగలు తాకుతానే ఇప్పుడు గ్రూప్లో, అదే నా డైలాగు. ఓకేనా, పొగ ఇక్కడ రండి మీకు సెగ తాకుతూ ఉంటుంది అని చెప్పేసి నాకు తెలిసి ఆ హీట్ అనేది మీకు ఇప్పుడు కనిపిస్తుంది. కానీ పర్సిస్టెన్సీ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, పట్టింది వదలద్దు. 1 ఇయర్ ఉండగలుగుతారా మీరు? 1 ఇయర్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ ఇక్కడ పొంగుతూ ఉంటాం, బయటికి పోగానే ఒక పిన్నిస్తో ఇట్లా కూర్చోగానే దుమ్మని డౌన్ అవుతూ ఉంటాం. భరత్ సార్ 1 ఇయర్లో నాకు కూడా భయంకరమైన నెగిటివ్స్ అండి. ఓకే, సో స్టార్టింగ్ చెప్పిన 10 ప్లాన్లలో 9 ప్లాన్లు ఫెయిల్ అయినాయి. ఒక్క మానస అంటే తప్ప ఎవరు రాలే 9 మందిలో. సో మనం ఎప్పటికీ ఒక చెప్తా ఉంటాం కదా. సో ఓకే, పౌలఖేలో ఒక బుక్ ఉంటుంది. ఓకే, ఆ బుక్లో సో మధు సార్ ఊకే చెప్తా ఉంటాడు, విస్మరించిన ప్రతి వరం ఒక శాపం మారుతుంది. అవునా కదా? ఏ వరాన్ని అయితే మనం వద్దు అని వదిలేస్తామో అది ఏమవుతుంది మనందరికీ, అది మనకు అప్పుడు తెలియదు. ఓకే, నేను స్టార్టింగ్ చేరినప్పుడు రిలయన్స్ డిజిటల్లో ఒక పర్సన్ ఉండే, ఆయనకు ప్లాన్ చెప్పినప్పుడు ఏమైందంటే, అన్న ఓకే చెప్పినా ఓకే, కానీ ఇది నాతోని అవుతుంది కాదు, సరే ఐడియా అయితే ఇస్తా అని చెప్పేసి జాయిన్ అయ్యండి.
సో మీకు తెలుసు రిలయన్స్ డిజిటల్లో ఉద్యోగం ఎట్లుంటుందండి, మార్నింగ్ 9:30కి పోతే నైట్ 9:30 వరకు స్టాండింగే ఉండాలి. అవునా కదా? స్టాండింగ్ ఉండాలి. ఆయన ఇన్కమ్ 35,000-40,000 ఉండే. నేను కూడా అదే టైంలో జాయిన్ అయినా. ఒక్క రోజు ముందు నేను జాయిన్ అయినాక నెక్స్ట్ డే చెప్పిన. సో ఈరోజు నా ఇన్కమ్ 1,00,000 పైన ఉన్నది. ఆయన ఇన్కమ్ అదే 35,000 40,000 ఉంది. ఇన్కమ్ మ్యాటర్ కాదు ఇక్కడ. ఆయన హెల్త్ డ్యామేజ్ అయింది, సయాటికా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు విస్మరిస్తే ఏమైంది? శాపమైందా? ఎప్పటి వరకు శాపం? జీవితాంతం. ఓకే. సో ఇట్లా చాలా మంది అండి, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా సో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వరం తీసుకుంటారు, కానీ హోల్డర్ కాక విస్మరిస్తారు. విస్మరించినాక ఏమైందంటే అది శాపంగా మారిపోయింది. సో ఎవరైతే నేను స్టార్ట్ చేయడానికి బలంగా స్టార్ట్ చేసినో ఆ వ్యక్తి మార్చ్లో వెళ్ళిపోయింది. ఓకే. సో వెళ్ళిపోయినాక రైట్ నౌ ఆమె పరిస్థితి చూస్తే అప్పులు, అనారోగ్యాలు, ఒక ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఏమైంది? శాపమైందా? అదే వరాన్ని కనుక, వెస్టిజ్ అనే వరాన్ని కనుక పట్టుకొని ఉండుంటే ఈరోజు ఆమె కనీసం 70,000 1,00,000 రూపాయలు వచ్చు కదా. అవునా కదా? రైట్ నౌ మీ దగ్గర ఒక గొప్ప వరం లాంటి ఆపర్చునిటీ పెట్టినాం. ఓకే. దేవుడు వరాలు ఇయ్యాడు, శాపాలు ఇయ్యాడు, ఒక అవకాశం ఇస్తాడు. ఒక మనిషి ద్వారా పంపించింది ఈరోజు మీ దగ్గరికి. సో ఓకే, శ్రీనివాస్ వడ్డమైన ద్వారా కానీ, మధు సార్ ద్వారా కానీ, నా ద్వారా ఒక అవకాశం మీ ముందు పెట్టినాము. దీన్ని నిజంగా మీరు పట్టుకోండి. జస్ట్ 1 year 2 years ఏమి మైండ్లో ఏమున్నా తీసేయండి. మా అందరికంటే కంపెనీ గొప్పది. మేము కంపెనీ దగ్గర తల వంచి మేము పనిచేస్తాం. ఈరోజు ఇంత ఇన్కమ్ తీసుకుంటాను. సో కొంతమంది అంటే చెప్తున్నా, డిస్ట్రిబ్యూటర్స్ గురించి చెప్తున్నా. ఓకే. ఒక సేయింగ్ కూడా ఉంది. ఓకే. తుఫాన్కి తల వంచిన గడ్డి పూరక తుఫాన్ తర్వాత ఏమవుతుంది? మంచి గుర అవుతుంది. అదే తల వంచని మహావృక్షం కుప్పగులి. ఓకే. మన అందరం అండి. సో నేనైతే ఎప్పుడు మా అప్లయన్స్ దగ్గర, సో మధు సార్, శ్రీనివాస్ వడ్డమన్ సార్, పురుషోత్తం దాస్ సార్ కంపెనీ దగ్గర మేము ఎప్పుడు లాయల్గా ఉంటామండి. సో వాళ్ళతో ఎప్పుడు ఏమీ పెట్టుకో. సో ఈరోజు ఇట్లా ఉంది. సో ఇంకొక ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే, సో దాసు సార్ గురించి అండి. సో లాస్ట్ 4-5 days నుంచి రెగ్యులర్గా సార్తో కాంటాక్ట్ ఉంటే ఆ ఒక వైబ్రేషన్ అనేది ఈ న్యూ ఇయర్ మొత్తం న్యూగా ఉండిపోయింది. సో జస్ట్ 2 days బ్యాక్ సో సార్ పర్సనల్ ఫస్ట్ టైం ఫ్రీడమ్ గ్రూప్ జూమ్ మీటింగ్లోకి రాగానే ఆ 1.5 సేపు మొత్తం కూడా అసలు మామూలు ఎగ్జైట్మెంట్ లేదు. సార్ వచ్చింది 5 నిమిషాలే. అవునా? ఆ హీట్ మీకు తాకిందా? ఎగ్జైట్మెంట్ కావాలి. ఓకే. ఆ హీట్లోకి వెళ్ళి ఎప్పుడో దాసాన్ని వడ్డమని సార్ 2 సంవత్సరాల కింద చూస్తే యూసీడీ అయినా మొన్న దాస్ సార్తో డైరెక్ట్ కాంటాక్ట్లోకి వస్తే నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి అవుతా. డీసీడో బిఎంసీ పక్కా ఇది. అరే ఇటువంటి వ్యక్తులు అసలు ఎవరు మన దగ్గర అసలు 1,00,000 సంపాదించడం మనకు ఎవరైనా నేర్పిస్తారు 1,00,000 ఎట్లా సంపాదించాలని? అవునా? సో నేను చాలాసార్లు చెప్తా ఉంటాండి, నా ఇన్కమ్ నాకు పెద్ద విషయం కూడా అసలు తన అకౌంట్లో పడితే నా ఇన్కమ్ కూడా తీసుకొని నాకు అసలు ఆ ఇన్కమ్ ఎంత ఫస్ట్ 9th రోజు చూసుకుంటాను, తర్వాత దాని ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ప్రతి ఒక్క డౌన్లైన్ ఫోన్ చేసి ఎంత వచ్చింది ఎంత వర్క్ చేసి నా గోల్, నా డ్రీమ్ ఏంటంటే నా టీంలో ఒక 10 మందికి ఈ డిసెంబర్ వరకు 1,00,000 పైన సంపాదించి పెట్టాలి. సో దీనికోసం తయారు చేసినామండి. సో 1,00,000 గ్రూప్ అందులో ఓకే బాగా సీరియస్గా చేయండి, కష్టపడండి. ఓకే. సో మంచి లైఫ్లోకి వస్తారు. ఓకే. సో ఖచ్చితంగా అండి రిజెక్షన్స్ అనేది కామన్. సో నాకు ఫస్ట్ వచ్చిన ఎవరి నుంచి వచ్చిందంటే, నేను నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు సో మా ఫాదర్ దగ్గర నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నేను చేస్తా నాన్న అని అన్నప్పుడు, సో నేను బీటెక్ చేసిన కదా, నువ్వు అయితే జాబ్ చేయి, జాబ్ కనుక రాకపోతే నువ్వు నా లారీ బిజినెస్ చూసుకో, అంతేగాని నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కాలు పెట్టద్దు ఏలు పెట్టద్దు అన్నాడు. సో విషయం ఏం తెలుసా, నేను ఫుల్ టైం నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చిన ఒక ఎక్స్ అనే కంపెనీ ఫుల్ టైం వచ్చినప్పుడు మా ఇంట్లో ఒక యుద్ధాలు జరిగినాయి. నేను మా నాన్న ఇంటికి బయటికి పంపించేసి నన్ను గేట్ వేసి, మీ డౌన్లైన్ బయటికి మీ డౌన్లైన్ బ్రాంచ్ అయ్యి బయటికి వెళ్తే మనం అయిపోయింది జీవితం అని అనుకుంటాను. సో నిజంగా ఫ్యాక్ట్ అండి, గేట్ వేసేసిండు. వచ్చిన మా మధు సార్ ఇంటికాడ 2 years ఉన్నా. ఓకే. ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో సో రేంజ్లో చేసినాం. సో లీగాలిటీ ఇష్యూస్ వల్ల మొత్తం కూడా పడిపోయింది. ఓకే. సో
కంపెనీ పడిపోయింది కానీ మేము మాత్రం లోపల అట్లనే రగుల్చుకున్నాం. ఏదో ఒక రోజు ఏదో ఒక కంపెనీ వస్తుంది, అప్పటి వరకు ఎదురు చూసుకుంటా ఉన్నామండి. సో దెన్ లారీ ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ చేసిన. సో 2017 మా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లోకి అడుగుపెట్టిన. సో అంత ఈజీగా మా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లోకి పోలేదండి, ఎందుకంటే అప్పటి వరకు సూటు, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, నీట్ షేవ్, బొట్టు పెట్టుకున్న వ్యక్తి, టై కట్టుకున్న వ్యక్తి మాస్ ఫీల్డ్లోకి వెళ్తారండి ఎవరన్నా? ఏజ్ 19 ఉన్నప్పుడు సూట్ వేసినాం, పుస్తకాలు చదివినాం, 2 పుస్తకాలు, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్, ఓకే. సో ఇక జాన్సీ మ్యాక్స్వెల్ వాళ్ళే, ఓకే, చాలా పుస్తకాల పేర్లు కూడా చాలా చెప్పినా మీకు. అలాంటి వ్యక్తి అరే నువ్వు లారీ ఫీల్డ్లోకి పోరా, డ్రైవర్లతో మాట్లాడు, లారీకి డీజిల్ కొట్టి డ్రైవర్లతో మాట్లాడే సంభాషణ ఎట్లుంటో తెలుసు మీ అందరికీ. మీరు భరత్ సార్ ఇట్లా చూస్తారు కానీ ఇప్పుడు ఒక డ్రైవర్ ఫోన్ కలిస్తే భరత్ సార్ పదాలు మారిపోతాయి, అంత ఘోరం ఉంటాయి. అంటే వెళ్ళాలి ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్కి. మా ఇంట్లో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు మీ మైండ్లో కూడా ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది కొత్త వాళ్ళకి. అరే నేను ఒక పొజిషన్లో ఉన్నా, ఈ బిజినెస్ నేను చేయాలా, ఏమనుకుంటారు, అసలు నాకు సెట్ కాదు, నాకు సూట్ కాదు, అవునా, నాకు సెట్ కాదు, నాకు సూట్ కాదు, ఇది నాకు మనుషులతో మాట్లాడడం కాదు. సేమ్ సిచ్యువేషన్ అంటే ఆ టైంలో నాకు కూడా డ్రైవర్లతో మాట్లాడరాదు. నేను అప్పటి వరకు సార్ హలో మేడం అన్న వ్యక్తి, నేను వాళ్ళని ఏమని పేరు పెట్టి ఏమని అదంతా నాకు సెట్ కాదు నాన్న. నాకు ఒక 6 months మా ఇంట్లో ఒక యుద్ధం జరిగింది. అట్ లాస్ట్ ట్రాన్స్పోర్ట్లో అడుగుపెట్టినామండి. సో నేను మా ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు మాకు ఒక లారీ ఉండే, ఫస్ట్ ఇయర్ ఒక లారీ, సెకండ్ ఇయర్ ఒక లారీ, థర్డ్ ఇయర్ ఇంకో లారీ, ఫోర్త్ ఇయర్ ఇంకో లారీ, అట్లా 4 లారీస్, ఓకే. మంచి లారీ సెట్ చేసుకున్నాం. ఒక 70-80 అప్పుడు అండి, ఇప్పుడు ఇల్లు కాదు, మేము కట్టింది కరోనా ముందు. అప్పుడే మేము 70-80 లక్షలతోని వితౌట్ ఈఎంఐతోని ఇల్లు కట్టుకున్నా. దాని వాల్యుయేషన్స్ కనుక ఇప్పుడు వేస్తే అది ఈజీగా 1,50,00,000 ఈజీగా దాటుతుంది, ఎందుకంటే అప్పుడు అంత ఖర్చు లేవు, ఓకే. అంటే పర్సన్ ఏదన్నా ప్యాషన్తోని, నేను అప్పుడు లారీ ఫీల్డ్లో ఉన్నప్పుడు నాదంతా క్యాలిక్యులేషన్ స్టాటిక్. ఏదన్నా చేస్తే బిజినెస్ మ్యాన్స్ ఇది ఎట్లా ఆలోచిస్తారు, ఎంత పెట్టినా ఎంత వచ్చింది. ఇప్పుడు మీరు చేస్తారు బిజినెస్, మీ టర్న్ ఓవర్ ఎంత అయింది, మంత్లీ పీవీ చూస్తూ ఉంటాం కదా మనం, 1వ తారీఖు మీకు ఎంత పీవీ అయింది ఇంటూ 18 చేసి నాకు ఎంత వచ్చింది లెక్క వేసుకోవాలి. సో అంటే నాకు రీసెంట్గా ఒక ఫోన్ కాల్ వచ్చిండే, ఓకే. సో ఒక డౌన్లైన్ నెంబర్ ఇచ్చిండు, వెంటనే ఫోన్ చేసిన. సో మనమంతా దాసార్ స్టైల్ ఉంటుంది మనది, ఓకే. సో నా పేరు భరత్ కుమార్. సో నేను వెస్టేజ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 274 రూపీస్, హైయెస్ట్ ఇన్కమ్ 1,44,000 రూపీస్. సో ఇప్పటి వరకు ఒక 10 లక్షలు సంపాదించుకున్నా, 1,76,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నా, ఒక 3.5 తులాల బంగారం కొని, ఇవన్నీ చెప్పినండి. ఇక అవన్నీ కాదు, 1,000 రూపాయలు పెట్టి సామాను కొంటే నాకు ఎంత వస్తాయి. అప్పుడే మా మధు సార్ పక్క అరే లక్ష అని చెప్పురా అది ట్విస్ట్. నిజంగా వాగు మామ చెప్పురా చూడండి. ఒక 3,000 రూపాయలు పెట్టి కొంటే ఎంత, 1,000 రూపాయలు పెట్టి కొంటే 2,000 వస్తాయా? జనాలు అట్లా తయారైనరు జనాలు. అది ఇది స్కామ్ ఇది ఇప్పుడు ఇప్పుడు స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని ఉంటుంది. అందులో 1,000 రూపాయలు పెట్టి అట్లా పెడితే అది ఒక్కటేసారి ఇట్లా పెరిగింది అనుకో, ఆ 1,00,000 అవుతుంది. డేంజర్, గుండె దడదడ అంతా ఉంటుంది. అటువంటి బిజినెస్ ఇది. నువ్వు ఎంత పీవీ వేస్తావు దాని మీద కంపెనీ క్యాల్కులేట్ చేసి డబ్బులు ఇస్తుంది. నువ్వు 1,000 రూపాయలు పెడితే నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను అన్న, 1,000 కంటే ఎక్కువనే అన్నాడు. దెబ్బకి ఫోన్ కట్ చేసిన. రాజా సార్ ఫోన్ చేసి పనికిరాడు, నువ్వు మళ్ళీ ఇంకోసారి నెంబర్ పెట్టాకని చెప్పిన. ఇట్లా ఇదే కాదు చాలా మంది ఉన్నారు. ఇక డిస్ట్రిబ్యూటర్లలో కొంతమంది ఉంటారు. పొట్టు తిరిగిన సార్, నేను పొట్టు మీటింగ్లు చేసిన కానీ ఇన్కమ్ రాలేదు. అరే దానికి ఇప్పుడు కంపెనీ గుడ్డిగా మీ అకౌంట్లో డబ్బులు లేదు. సిల్వర్ అయినాము, ఒక బ్రాంజ్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ సైడ్కి 2,000 కింది, మీకు వెంటనే నువ్వు సిల్వర్ అయినా అని చెప్పేసి వెంటనే నీకు 30,000 50,000 ఏదో బ్యాంకులో. నీ టీమ్ స్ట్రక్చర్ ఏంది దాన్ని చూసేస్తుంది. కాబట్టి అది మనం దాని ప్రకారం చేయాలి, ఓకే. సో అనదర్ థింగ్ అంటే, సో కమింగ్ మనకి ఈ January 12th రోజు అంటే ఒక మెగా మీటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. ఈ మీటింగ్స్లో ఉన్న పవరే ఈరోజు చూడండి, జస్ట్ ఒక 250-200 మంది ఉంటేనే ఈరోజు ఇంత హీట్ ఉంటే, మనకి వరంగల్లో దాదాపు ఒక 2,000 మంది వస్తున్నారండి. నెలకి ఒక 15 లక్షలు సంపాదించే వ్యక్తి వస్తున్నాడు, ఓకే. ఇటువంటి మీటింగ్స్లో మనం అటెండ్ అయితే ఖచ్చితంగా మనకు ఆ సెగ అనేది తాకుతుంది. మీటింగ్స్లోకి వెళ్ళే పుట్టింది భరత్ సార్, ఓకే. సో నేను స్టార్ట్ చేసినప్పుడు జనవరిలో, సో ఫిబ్రవరిలో గోవర్కర్లో ఒక సెషన్ జరిగింది.
ఆ సెషన్కి నేను అటెండ్ అయినా. సో విఎంసీఎం మెంబర్ అనే ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు నాకు తెలియదు, అప్పుడు నాకు ఏం తెలియదు. గోవర్ధన్ స్టోర్ అనే మీటింగ్ ఉంది వెళ్ళు అన్నట్టే వెళ్ళినా. ఆ మీటింగ్ అటెండ్ అయితే అక్కడ నుంచి 100 రోజుల్లో నేను క్రౌన్ కంప్లీట్ చేసిన. క్రౌన్ కంప్లీట్ చేసి క్రౌన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. ఏ రోజు కూడా నా పిన్ దిగలే. యాజ్ ఆన్ టుడే ఏ రోజు కూడా నా ఉన్న పిన్ నుంచి కిందికి దిగలేదు. అంటే కష్టపడితే ఇక్కడ సక్సెస్ ఉంది. అందరూ కష్టపడండి, ఓకే, డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. ₹1,00,000 ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నా కదా, ఇక్కడ మీ అందరు ఈరోజు కూర్చున్నారంటే మన తల మీద ఉన్న శని గ్రహాలు మొత్తం తొలగిపోతాయి. ఇవాళ ఈ బిజినెస్ చేయాలంటే నిజంగా ఒక తలరాత ఉండాలి. బిజినెస్ చేస్తున్న వాళ్ళు దీన్ని ఒక దైవంగా భావించి, ఓకే, అప్లైన్కి రెస్పెక్ట్ ఇస్తూ, టీం వల్ల ఒక ఫ్యామిలీ మెంబర్స్గా చూసుకుంటూ, ఎలాంటి కోపాలు, ఎలాంటి సంతోషాలు, ఎలాంటి బాధలకు ఎక్కడ లేకుండా ఒక 1 year నేను నా పని చేసుకుంటూ పోతా, ఫలితం అనేది దేవునికి వదిలేస్తా అని చెప్పేసి రాత్రి మగళ్ళు కష్టపడండి. ఇక్కడ డెఫినెట్గా ₹1,00,000 తీసుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్తాను, 1 year 1 lakh, 2 year 2 lakhs, 3 years 3 lakhs, 4 year 4 lakhs తీసుకోవచ్చు. మీరు చేసే జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఆ ఆపర్చునిటీ అంటే అంత స్కోప్ ఉందా లేదా చూసుకోండి, అంత గ్రోతింగ్ ఉంటుందా లేదా చూసుకోండి. 5 ఏళ్ళ నుంచి చేస్తారు మీరు ఏదో జాబో ఉద్యోగమో, ఇంకో 5 ఏళ్ళు చేసినా అది డబల్ ట్రిపుల్ అనేది కాదు. జస్ట్ చూడండి, జీరోగా ఉన్న నేను ఈరోజు దాదాపు ఒక 10 లక్షలు సంపాదించిన ఒక 1 yearలో. ఇదే 10 లక్షలు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఇప్పుడు 50,000 60,000, 1 year చేసుకున్న 6 లక్షలు 7 లక్షలు వస్తాయి. నేను గోవర్ధన్లో నా ఇంట్లో కూర్చొని జూమ్ మీటింగ్ల ద్వారా అప్పుడప్పుడు ఇట్లాంటి ఫిజికల్ మీటింగ్ ద్వారా బిజినెస్ చేస్తున్నా. ఏం లేదు, ఒక లైఫ్లోకి వెళ్తాం, ఒక డౌన్లైన్ రూపంలో అంటే ఒక లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ శక్తి ఏంటిదో వాళ్ళకి ఒకసారి తెలియజేసి, ఇగో ఇది నువ్వు తలుచుకుంటే ఇది చేయగలుగుతావు, నీతో నవ్వుద్ది అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని భయంకరంగా లేపి వాళ్ళకి ఈ విన్నింగ్ టీమ్ని సిస్టమ్ని అటాచ్ చేస్తాం. జస్ట్ ఏమవుతుంది, ఒక 3 months 6 monthsలో సిల్వర్ గోల్డ్ స్టార్ అయిపోతారు. ఇదే కదా బిజినెస్. సో ఏం లేదు, ఒక లైఫ్లోకి వెళ్ళి వాళ్ళకి ఎన్లైట్ చేసిరే బిజినెస్. దానికంటే ముందు ఫస్ట్ మనం ఎన్లైట్ కావాలి. మనం ఎన్లైట్ కావాలంటే ఇంట్లో కూర్చుంటే కానీ జూమ్లో అటెండ్ అవుతాయి, ఇలాంటి మీటింగ్లోకి వస్తే అవుతాం, ఇలాంటి మీటింగ్లోకి వస్తే అవుతాం. ఇప్పుడు వర్ధమన్ సార్ పక్కన ఒక సెల్ఫీ దిగి ఒక సెకండ్ ఇస్తే నాకైతే పొగలు వెళ్తాను, నేను లోపలికి వెళ్ళి సెగలు తాకుతానే చెప్తున్నా. ఈ సెగలు మీకు తాకనంత వరకు కొంతమంది మీటింగ్కి వచ్చాక సెగ తాకించుకోరు. నాకు ఇలాంటి మీటింగ్లోకి అయితే భయంకరంగా మండుతూ ఉంటాను నేను. సో అలాంటి మీటింగ్స్ అండి. సో మనకి January 12th జరుగుతుంది. బిగ్ వేలో మీరు రండి, అటెండ్ అవ్వండి, ఫ్రంట్ రోలో కూర్చోండి, తాకించుకోండి సెగ, ఓకే, నిప్పు అంటించుకొని బయటకు పోయి అందరికీ నిప్పు అంట పెట్టండి. సో నేను చేసింది అదే అండి. ఫిబ్రవరిలో అటెండ్ అయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భయంకరంగా చేసిన, మామూలుగా కాదు. ఇక నిద్ర లేదు, తిండి ఏది లేదు నాకు. వెస్టీజ్. ఎవరికైనా మోసం చేస్తానా మనం? మోసం చేస్తానామండి? ఇప్పుడు హెల్త్ టాబ్లెట్స్ ఉన్నాయి, నా పైనోడు వాడిండు తగ్గింది కాబట్టి నేను వాడతానా? నన్ను చూసిన కిందోళ్ళు వాడతారు. నా పైనోడికి డబ్బులు వచ్చినాయి, నాకు డబ్బులు వస్తున్నాయి, నన్ను చూసిన కిందోళ్ళు. ఇక్కడ మోసం ఉందా? మోసం ఏం లేదు కదా. చిన్న పనులు వాడాలి, వాడిపించాలి. వాడితే ఆరోగ్యం వస్తుంది, వాడిపిస్తే ఆదాయం వస్తుంది. దీంట్లో ఏమైనా చీటింగ్ ఉందా? దీంట్లో ఏమైనా ఉందా? ఓకే, సో ఇలాంటి పనులు చేయండి, డెఫినెట్గా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఓకే, సో ఎంతమంది యూజరీ కావాలని ఉంది? ఓకే, సో భరత్ సార్ 1 yearలో కొట్టారు. మీరు 365 days కాదు, 364లో కొట్టండి, మీరు వినేయండి.